This conference will now be recorded. Okay, so what are the different types of DAX functions? Okay, DAX. సో DAX లో మనకి చాలా టైప్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, ఫంక్షన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకేనా, అగ్రిగేట్ ఫంక్షన్స్. అగ్రిగేట్ ఫంక్షన్ ఐడియా ఉందా మీకు? వాట్ ఆర్ అగ్రిగేట్ ఫంక్షన్స్? అగ్రిగేట్ అగ్రిగేట్ ఫంక్షన్స్, ఫిల్టర్ ఫంక్షన్స్, టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్, టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ అండ్ డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్, టెక్స్ట్ ఫంక్షన్స్. సో దీస్ ఆర్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనమాట. Okay, these are all most important DAX functions. Okay, we'll talk about one by one. So what are all these aggregate functions? Aggregate function మీకు ఐడియా ఉందా? అగ్రిగేట్ ఫంక్షన్స్, అగ్రిగేట్ అంటే మీకు ఐడియా ఉందా? ఎవరు, ఎనీవన్? సో అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే సమ్, మినిమమ్, మ్యాక్సిమం, యావరేజ్, కౌంట్, ఈ ఫంక్షన్స్ అన్నిటిని అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటారు అనమాట. ఓకేనా, డాక్స్ ఫంక్షన్స్. సో మీరు డాక్స్ ఫంక్షన్స్ క్లిక్ చేసినట్లయితే మీకు మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్స్ ఫంక్షన్స్ అనమాట. సో అగ్రిగేట్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్, ఫిల్టర్ ఫంక్షన్స్. సో ఇంకా మనకి ఫినాన్షియల్ ఫంక్షన్స్ అని, ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్ అని, లాజికల్ ఫంక్షన్స్, మ్యాథింగ్, ఇలా లాట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి రియల్ టైంలో మనం ఎక్కువ యూజ్ చేసేది యావరేజ్ ఫంక్షన్స్ అండ్ డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్ అండ్ ఫిల్టర్ ఫంక్షన్స్ అండ్ టెక్స్ట్ ఫంక్షన్స్. ఇవి మాత్రం మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో మిగతావన్నీ మనం చాలా తక్కువ యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, సో మీరు ఇవి తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మిగతా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీకే అర్థమవుతుంది ఏ సినారియోలో ఏది యూజ్ చేయాలి అని. సో వాట్ ఆర్ ది అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏంటి? సమ్ ఎగ్జాంపుల్ చెప్తా. సమ్, మ్యాక్స్, కౌంట్, యావరేజ్, ఇవన్నీ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనమాట. ఫిల్టర్ ఫంక్షన్స్ అంటే ఇవి మీకు తెలియదు, నేను చెప్తున్నాను. క్యాలిక్యులేట్, ఫిల్టర్, ఆల్, ఆల్ ఎక్సెప్ట్. సో ఇవన్నీ ఫిల్టర్ ఫంక్షన్స్ అనమాట. టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ అంటే డేట్స్, ఎంటీడీ, వైటీడీ, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. సో ఇవన్నీ టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్. డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే క్యాలెండర్, మంత్, ఇయర్, ఇవన్నీ డేట్ అండ్ టైం ఫంక్షన్స్. టెక్స్ట్ ఫంక్షన్స్ అంటే టెక్స్ట్, లెంత్, trim. These functions are text functions. Okay, these are all
మోస్ట్ ఇంపార్టెంట్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్ దీస్ ఫంక్షన్స్. ఓకే, సో మీకు ఫస్ట్ డాక్స్ తెలియాలి అంటే మీకు ఫస్ట్ ఇక్కడ మీకు సో సో మీరు మోడలింగ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు న్యూ మెజర్ అని న్యూ కాలం అని చూస్తున్నారు. సో వాట్ ఈస్ న్యూ మెజర్ అండ్ న్యూ కాలం? మెజర్కి కాలంకి డిఫరెన్స్ ఏంటి? ఓకేనా, అర్థమవుతుందా? మెజర్కి కాలంకి డిఫరెన్స్. సో మెజర్ అంటే మనకి ఫిజికల్గా ఎగ్జిస్ట్ అవ్వదు. సో కాలం ఈజ్ లైక్ ఏ నార్మల్ కాలం అనమాట. గుర్తుపెట్టుకోండి, మెజర్ అనేది మనకి రన్ టైంలోనే కనిపిస్తుంది. ఓకేనా, సో కాలం అనేది అలా కాదు. సో కాలం అనేది నార్మల్, మనకి ఇక్కడ మై సోర్స్లో మనకి మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి కదా, అలానే మనకి కాలమ్స్ కూడా ఫిజికల్గా ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. సో మెజర్కి కాలంకి డిఫరెన్స్ ఏంటి అంటే కాలం అనేది మెమరీని ఆక్యుపై చేస్తుంది. ఓకేనా, మీరు 100 కాలమ్స్ క్రియేట్ చేశారనుకోండి, డేటా యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. అదే మీరు 100 మెజర్స్ క్రియేట్ చేసినా కూడా డేటా సైజ్ అనేది పెరగదు. ఎందుకంటే మెజర్స్ ఆర్ ఫిజికలీ నాట్ ఎగ్జిస్ట్. ఏంటి measure does not contain any memory. It will execute on runtime. సో మనకి రన్ టైంలోనే ఈ మెజర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో వాట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ కాలం? మనం దీన్ని క్యాలిక్యులేటెడ్ కాలం అంటాం అనమాట. క్యాలిక్యులేటెడ్ కాలం అంటే మనం క్రియేట్ చేసినది. ఇట్ కంటైన్స్ మెమరీ. ఓకే, ఇట్ ఈస్ లైక్ ఏ నార్మల్ కాలం. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారనమాట, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెజర్ అండ్ కాలం, క్యాలిక్యులేటెడ్ కాలం అని. మీరేం చెప్తారంటే మెజర్ ఈజ్ లైక్ ఏ measure physically won't exist, it won't occupy any memory, it will execute on runtime. So adi measure ki answer. Calculated column ante it contains memory, it is like a normal column, it is physically exist. Okay, so that is the difference between measure and normal column. మీరు అడగొచ్చు ఇప్పుడు ఫిజికల్గా ఎగ్జిస్ట్ అంటే ఏంటి, ఫిజికల్గా నాన్ ఎగ్జిస్ట్ అంటే ఏంటి అని. ఓకేనా, ఇప్పుడు లెట్ మీ క్రియేట్ ఫ్యూ మెజర్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే శాంపుల్ మెజర్ క్రియేట్ చేస్తాను ఓన్లీ డిఫరెన్స్ చూపించడానికి. ఇదండి, ఆ టేబుల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ టేబుల్ టూల్స్ మీకు కనిపిస్తాయి ఈ 4 ఆప్షన్స్. మీరు న్యూ మెజర్ మీద క్లిక్ చేస్తే ఒక న్యూ మెజర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు కొరీ అనేది రాయాల్సి వస్తుంది. ఇక్కడ మెజర్ నేమ్ నేను సమ్ ఆఫ్ సేల్స్ అని ఇస్తున్నా. ఇది మన మెజర్ యొక్క నేమ్. ఇక్కడ మనం ఫంక్షన్ యూజ్ చేయాలి. సో నాకు సమ్ ఆఫ్ సేల్స్ కావాలి, నాకు ఏ ఫంక్షన్ కావాలి? సమ్ ఫంక్షన్. సమ్ అంటే ఏంటది? దట్ ఈస్ అన్ అగ్రిగేట్ ఫంక్షన్. జస్ట్ సెలెక్ట్ సమ్, దెన్ క్లిక్ ఆన్ సేల్స్. మీరు సేల్స్ క్లిక్ చేయగానే మన దగ్గర ఉన్న డేటాలో మనకు సేల్స్ కాలం అంటే వచ్చేస్తుంది. మన దగ్గర మై సోర్స్ అనే టేబుల్లో మనకు సేల్స్ కాలం ఉంది. మీరు క్లిక్ చేయండి, బ్రాకెట్ క్లోజ్ చేయండి. మీరు ఎంటర్ కొట్టంగానే సమ్ ఆఫ్ సేల్స్ అనే కాలం క్రియేట్ అయిపోతుంది. సమ్ ఆఫ్ సేల్స్ అనే కాలం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఎస్లో ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ మనకి అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయి ఉంటాయి. చూడండి, లాస్ట్లో సమ్ ఆఫ్ సేల్స్ అనే కాలం క్రియేట్ అయింది. కెన్ యూ సీ దిస్ కాలం రైట్? ఎనీవన్? సపోజ్ మీరు ఇప్పుడు డేటా వ్యూలోకి వెళ్ళండి. ఇది రిపోర్ట్ వ్యూ కదా, దీన్ని ఏమంటాం మనం? డేటా వ్యూ అంటాం. మీరు ఇక్కడ డేటా వ్యూలోకి వెళ్తే మీరు క్రియేట్ చేసిన కాలం మీకు కనిపించదు. ఇక్కడ ఎనీవన్ కెన్ సీ సమ్ ఆఫ్ సేల్స్? ఇదండి, ఇక్కడ మీకు సమ్ ఆఫ్ సేల్స్ కనిపిస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను సబ్ కేటగిరీ మీద క్లిక్ చేస్తాను, ఇలా హైలైట్ అయింది కదా సబ్ కేటగిరీ. ఇప్పుడు రీజన్ మీద నేను క్లిక్ చేస్తాను, రీజన్ ఇలా హైలైట్ అయింది. సో అదే ఇప్పుడు నేను సమ్ ఆఫ్ సేల్స్ మీద క్లిక్ చేస్తాను అనుకో, ఇట్ వోంట్ కమ్. మీకు ఈ డాక్స్ క్వరీ మాత్రమే కనిపిస్తుంది. ఎందుకని? వై వి కెనాట్ సీ మెజర్ ఇన్సైడ్ ద డేటా? ఫిజికల్ గా మనకి మెజర్ అనేది కనిపించదు. ఓకేనా, సో ఇలా మీరు ఎన్ని మెజర్స్ క్రియేట్ చేస్తున్నా కానీ మీకు డేటా సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు అనమాట. ఓకేనా, సో దట్ ఈస్ మెజర్. సో వాట్ ఈస్ ద క్యాలిక్యులేటెడ్ కాలం? ఇప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇదే టేబుల్ మీద క్లిక్ చేస్తాను. సో మీరు క్యాలిక్యులేటెడ్ కాలం చాలా తక్కువ యూజ్ చేస్తారు. ఐ మీన్ 100 మెజర్స్ యూజ్ చేస్తే ఒక క్యాలిక్యులేటెడ్ కాలం యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు న్యూ కాలం మీద క్లిక్ చేయండి. గుర్తుపెట్టుకోండి, నేను న్యూ కాలం మీద క్లిక్ చేస్తాను. మీరు కాలం మీద క్లిక్ చేస్తే ఇలా కాలం అని వస్తుంది, మెజర్ మీద క్లిక్ చేస్తే మెజర్ అని వస్తుంది.
ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ సమ్ ఆపరేషన్ యూజ్ చేస్తున్నా, మళ్ళీ సేల్స్ ఇస్తున్నా. సో ఎప్పుడైనా మీరు ఇలాంటి అగ్రిగేట్ ఫంక్షన్స్ కానీ ఫిల్టర్ ఎక్స్ప్రెషన్స్ కానీ మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీరు క్యాలిక్యులేటర్ కాలమే సారీ మెజరే యూజ్ చేస్తారు. మీరు అడగొచ్చు, సార్ నేను ఎప్పుడు టెక్స్ట్ ఫంక్షన్ క్యాలిక్యులేటర్ కాలం యూజ్ చేస్తానంటే వెన్ ఎవర్ యూ ఆర్ యూజింగ్ దీస్ టెక్స్ట్ ఫంక్షన్స్ బై ద టైమ్ ఓన్లీ యూ నీడ్ టు యూజ్ క్యాలిక్యులేటర్ కాలం. చూడండి మీకు డిఫరెన్స్ అర్థమైందా? ఇప్పుడు సింబల్ అర్థమైందా? ఇద్దండి, క్యాలిక్యులేటర్ కాలంకి ఈ సింబల్ ఉంటుంది, మెజర్కి ఈ సింబల్ ఉంటుంది. మెజర్కి మనకి క్యాలిక్యులేటర్ సింబల్ ఉంటుంది, క్యాలిక్యులేటర్ కాలంకి క్యాలెండర్ సింబల్ ఉంటుంది. సీమ్స్ టు బి క్యాలెండర్ లాగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను డేటా వ్యూలోకి వెళ్ళాను అనుకోండి, ఇద్దండి నేను సమ్ ఆఫ్ సేల్స్ మీద క్లిక్ చేశా, చూడండి నాకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి నాకు సేల్స్ ఎంత వస్తుందో సేమ్ అదే రావాలి కదా ఇక్కడ కూడా సమ్ ఆఫ్ సేల్స్లో. హలో, నాకు సేల్స్లో ఎంత అయితే వాల్యూ ఉంటుందో నాకు అదే వాల్యూ. ఇక్కడ నాకు సేల్స్లో ఎంత వాల్యూ ఉంది? 113 ఉంది. ఇక్కడ నాకు ఎంత ఉంది? 5 lakhs ఉంది. అంటే దీని మీనింగ్ ఏంటి? ఈ ఫంక్షన్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు, అంతా ఒకటే, అన్నిటికీ ఒకటే వాల్యూ చూపిస్తుంది. మనకి ఇది కాదు కావాల్సింది. సో అందువల్ల మనం ఎప్పుడైనా సరే మెజర్స్ని యూజ్ చేస్తాం ఇలాంటి క్యాలిక్యులేషన్స్కి. ఓకేనా? సో మీరు సమ్ కానీ యావరేజ్ కానీ మినిమం కానీ కౌంట్ కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు వీ నీడ్ టు యూజ్ ఓన్లీ మెజర్, వీ వోంట్ యూజ్ క్యాలిక్యులేటెడ్ కాలమ్స్. క్యాలిక్యులేటెడ్ కాలం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఓన్లీ టెక్స్ట్ డేటా ఫంక్షన్ మాత్రమే యూజ్ చేస్తాం. చూడండి నాకు సమ్ ఆఫ్ కాలం ఇక్కడ కనిపిస్తుంది, ఎందుకంటే ఇట్ విల్ ఆక్యుపై మెమరీ కాబట్టి. ఓకే, అదే ఇప్పుడు నేను సమ్ ఆఫ్ సేల్స్ క్లిక్ చేసి నాకు కనిపించదు. ఓకేనా? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెజర్ అండ్ మెజర్ కాలం అంటే క్యాలిక్యులేటెడ్ కాలం. మెజర్ అంటే మెజర్ కాలం కాదు, మెజర్ అండ్ క్యాలిక్యులేటెడ్ కాలం. మెజర్. ఓకే, సో నౌ we will move to this DAX functions. Okay, సో ఫస్ట్ మనకి ఏంటి అగ్రిగేట్ ఫంక్షన్స్. అగ్రిగేట్ ఫంక్షన్లోకి వెళ్దాం ఇప్పుడు. సి ఇవన్నీ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనమాట, యావరేజ్ ఏ. సో వాట్ ఆర్ ఆల్ దీస్? మనం ఫస్ట్ సింపుల్ ఫంక్షన్ చూద్దాం. నేను సమ్ ఇద్దండి, మీరు డాక్స్ ఫంక్షన్స్ అని క్లిక్ చేయండి, మీకు ఇలా డాక్యుమెంట్ వస్తుంది, మీరు ఇలా వెళ్ళిపోండి. సో మీకు ఏ ఫంక్షన్ కావాలో ఇక్కడ ఉంటుంది అనమాట. సో సమ్ అంటే ఏముంది ఇక్కడ కంటెంట్? యాడ్స్ ఆల్ నెంబర్స్ ఇన్ ఏ కాలం. ఓకేనా? సమ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇట్ విల్ యాడ్ ఆల్ ఫంక్షన్స్ ఇన్ ఏ కాలం. దాని సింటాక్స్ చూడండి, మనం ఎన్ని కాలమ్స్ యాడ్ చేయొచ్చు ఇక్కడ అండర్ సమ్? ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి బ్రో? మీరు అందరూ అన్మ్యూట్ చేసేయండి ఫస్ట్. ఎందుకు మ్యూట్ చేస్తున్నారు మీరు క్లాసెస్లో? ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి సమ్ అనే ఎక్స్ప్రెషన్ కింద? 1. అంటే మనం ఈ సమ్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఒక కాలం యొక్క టోటల్ యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి పారామీటర్స్, ఇక్కడ ఏంటి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇక్కడ ఓన్లీ 1 టర్మ్ ఉంది, అదేంటి? కాలం. డెఫినేషన్, ది కాలం దట్ కంటైన్ నెంబర్స్ టు సమ్. ఆ కాలంలో ఏముండాలి మనకి? నెంబర్స్ మాత్రమే ఉండాలి. ఓకేనా? నెంబర్స్ అంటే ఏంటి? అది సేల్స్ అయినా ఉండొచ్చు, ప్రాఫిట్ అయినా ఉండొచ్చు, మరి ఇంకేదైనా సేల్స్ అయి ఉండొచ్చు. ఓకేనా? అలాంటి కాలమ్స్ మాత్రమే మనం సమ్ చేస్తాం. అదే ఇప్పుడు మీరు టెక్స్ట్ టైప్ మనం సమ్ చేయలేం. కావాలంటే చూడండి రిటర్న్ వాల్యూ ఏముంది ఇక్కడ? డెసిమల్ నెంబర్. డెసిమల్ నెంబర్ అంటే ఎట్లా ఉంటాయి నెంబర్స్? 0.2, 0.3 అట్లా ఉంటాయి అన్నమాట. ఓకేనా? రిమార్క్స్ if you want to filter the values that you are summing, you can use sumX function and specify an expression to sum over. Okay, so we'll go to sum function here. Sum function like మీరు చూడండి మనకి ఏమున్నాయి ఇక్కడ? ఇట్ యాడ్స్ ఆల్ నెంబర్స్ ఇన్ ఏ కాలం. సింటాక్స్లో మనకి ఏముంది? ఓన్లీ ఒక కాలమే ఉంది. మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఫస్ట్ మీరు సింటాక్స్లో చెక్ చేసుకోండి. ఓకే, సో మనం క్రియేట్ చేసాం సమ్ కాలం ఇక్కడ.
గుర్తుపెట్టుకోండి, ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్, ఫిల్టర్ ఫంక్షన్స్ అన్నీ మనం మెజర్స్ మీద క్రియేట్ చేస్తాము. చూడండి, నేను సమ్మని క్లిక్ చేయగానే నాకు ఓన్లీ ఒక సేల్సే వచ్చింది. ఇంకొక కాలం నేను యాడ్ చేయాలని ట్రై చేస్తా. చూడండి, నాకు ఎర్ర వస్తుంది. వాంట్ టు యాడ్ ప్రాఫిట్. చూడండి, నాకు ప్రాఫిట్ అని యాడ్ చేసి ఏమొస్తుంది, నాకేం రావట్లే. ఎందుకని ఇదంతా రెడ్ మార్క్లో ఉంది? ఎందుకంటే మనం వీ కెన్ యాడ్ ఓన్లీ వన్ థింగ్ అనమాట. ఒక కాలం మాత్రమే యాడ్ చేయగలం. ఇక్కడ మల్టిపుల్ కాలమ్స్ యాడ్ చేయడానికి లేదు. మల్టిపుల్ కాలమ్స్ యాడ్ చేయాలని ఉన్నట్లయితే కాలం 1, కాలం 2 అని అండ్ సో ఆన్ ఉంటుంది సింటాక్స్. ఓకే, అండర్ సమ్ ఫంక్షన్ యూ హ్యావ్ టు యాడ్ ఓన్లీ వన్ కాలం. దట్ ఈస్ సమ్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ అండ్ సమ్ ఎక్స్? ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్. కావాలంటే రాసుకోండి, చెప్తా. Sum, what is the difference between sum and sum x? Sum is like an aggregate function. Sum x is like an iterative function. Under sum function, we can add only one column and it will give the total value of that column, total sum of that column. Under sum x function, we need to add table name along with expression. Okay, then under expression we can do multiplication, addition, whatever we want. Okay, sum x function, the syntax will be sum x table and expression. For sum function, syntax is sum and column name. మీరు రికార్డింగ్ వినండి, ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి నేను చెప్పింది. సో అదే మీరు ఇంటర్వ్యూలో చెప్పండి. ఖచ్చితంగా అడుగుతారు క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ అండ్ సమ్ ఎక్స్. ఓకే, ఇదేనండి సమ్ ఎక్స్ లో ఏముంది, మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి? టేబుల్ అండ్ ఎక్స్ప్రెషన్స్ కాలమ్. టేబుల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ మనం ఏ కాలం ఇప్పుడు మనం సేల్స్ కాలం యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఆ సేల్స్ కాలం ఏ టేబుల్లో ఉందో ఆ టేబుల్ నేమ్ ఇవ్వాలి ఫస్ట్ ఇక్కడ. ఓకేనా, నేను చూడండి సమ్ ఎక్స్ ఇస్తా. ఏం క్రియేట్ చేయాలి ఇప్పుడు? సమ్ ఎక్స్ అంటే ఏం యూజ్ చేయాలి? నేను కాలం యూజ్ చేయాలా, మెజర్ యూజ్ చేయాలా? టేబుల్, కాలం, టేబులా, కాలం? కాలం, కాలం, కాలం. సమ్ ఎక్స్ ఫంక్షన్ కి నేను కాలం యూజ్ చేయాలా? నో, మెజర్ ఫోర్, సారీ, మెజర్. ఎక్కడున్నారు బ్రో? ఇక్కడ ఉండండి. సో మీరు ఇవి చెప్పారంటే, కాలం ప్లస్ మెజర్ చెప్పారంటే ఇంటర్వ్యూ ఆడే క్లోజ్ చేస్తాడు. సో అందుకే నేను జాగ్రత్తగా నిదానంగా చెప్తున్నా. సో మెజర్ విషయం, మన కాలం ఏమి ఇస్తున్నామంటే సమ్ ఎక్స్ ఫంక్షన్ కాబట్టి సమ్ ఎక్స్ సేల్స్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు నేను ఏమి ఇస్తాను, ఇందాక మనం సమ్ అని టైప్ చేయండి. సమ్ అని టైప్ చేయగానే వస్తాయన్నమాట ఎస్సిఎంతో స్టార్ట్ అయ్యే ఫంక్షన్స్ అన్ని. నాకు ఎక్కడుంది సమ్ ఎక్స్? కింద ఉంది. క్లిక్ ఆన్ సమ్ ఎక్స్. ఇప్పుడు చూడండి మనకి ఏమొస్తున్నాయి ఇక్కడ, ఎక్స్ప్రెషన్లు ఏమున్నాయి? ఫస్ట్ టేబుల్ అని ఉంది. టేబుల్ అంటే we need to return table name here. మన దగ్గర ఎన్ని టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ? హౌ మెనీ టేబుల్స్ we have? మై సోర్స్, ఎంప్లాయీ, 2 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 టేబుల్స్ రిటర్న్ అయ్యాయి అనమాట. మనకి మల్టిపుల్ టేబుల్స్ అంటే మల్టిపుల్ టేబుల్స్ రిటర్న్ అవుతాయి. నేను ఇప్పుడు మై సోర్స్ అనే టేబుల్ యూజ్ చేయాలి కాబట్టి అది సెలెక్ట్ చేసుకుంటా. సో దెన్ ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? రిటర్న్స్ ద సమ్ ఆఫ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేటెడ్ ఫర్ ఈచ్ రో ఇన్ ఏ టేబుల్. ఇది ఒక ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. మనం ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ రాసామనుకోండి, ఆ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది అనమాట. సో ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఇప్పుడు నాకు ఏమేమి కాలమ్స్ ఉన్నాయి? ఇప్పుడు నా దగ్గర సేల్స్ అనే కాలం ఉంది కదా, మై సోర్స్ సేల్స్. ఆ సేల్స్ నేను మల్టిప్లై చేయాలనుకుంటా, ఇంటూ 2 ఇస్తా. అప్పుడు నాకేమొస్తుంది ఇప్పుడు వాల్యూస్? డబుల్ అవుతుంది. ఇప్పుడు నాకు వాల్యూస్ వస్తాయి. సేల్స్ అనేది ఏమవుతుంది? డబుల్ అవుతుంది. డబుల్. ఇఫ్ ఐ క్లిక్ ఎంటర్, సో మన అండర్స్టాండింగ్ ప్రకారం సేల్స్ అనేవి డబుల్ కావాలన్నమాట. ఓకే, లెట్ మీ చెక్ ఆ సేల్స్ నిజంగా డబుల్ అయ్యాయా లేదా. సమ్ సేల్స్ అంటే ఏమొస్తాయి? మనం ఫస్ట్ క్రియేట్ చేసాం కదా సమ్ ఆఫ్ సేల్స్. ఇది ఇప్పుడు మనం చేసింది సమ్ ఎక్స్ సేల్స్ అంటే ఎంత డబుల్ అవుతుంది. చూసారా, డబుల్ అయింది. ఇక్కడ 5 lakhs ఉంటే ఇక్కడ ఎంత ఉంది? 10 lakhs ఉంది. ఓకే, సో దట్ మీన్స్ వీ హ్యావ్ పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూటెడ్ సమ్ ఎక్స్ ఫంక్షన్. అర్థమైందా? మీరు మల్టిప్లై ఇంటే 2 అనే కాదు, మీరు ఏమైనా ఇవ్వచ్చు. ఇక్కడ కూడా మీరు ఇన్ ప్లేస్ ఆఫ్ 2 యూ కెన్ యాడ్ సంథింగ్. మీరు ప్రాఫిట్ కూడా ఇవ్వచ్చు, ప్రాఫిట్ కాలం కూడా ఇవ్వచ్చు. ప్రాఫిట్ అని సెట్ చేయండి. చూసారా, ప్రాఫిట్ కాలం వచ్చింది. మీరు ఎంటర్ చేస్తే సేల్స్ బై ప్రాఫిట్ ఇంకా డబుల్ అయిపోతుంది. ఇది 28 crores వచ్చింది అనమాట సేల్స్ ఇప్పుడు. ఓకేనా, అట్లా
ఇది ఎక్స్ప్రెషన్ అనమాట. మీరు ఏమైనా చేయొచ్చు, మీరు సబ్ట్రాక్ట్ అయినా చేయొచ్చు, మల్టిప్లై అయినా చేయొచ్చు. ఇప్పుడు నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నా, మైనస్ ఎంటర్ చేసి ఆపరేటర్ ఎంటర్ చేసి క్లిక్ చేయడమే. చూసారు, నేను మైనస్ చేస్తే ఈ సేల్స్లోంచి ప్రాఫిట్ పోగా మన మిగిలిన సేల్స్ ఇది. ఓకేనా? సమ్మెక్ సేల్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఓన్లీ సేల్స్ అపార్ట్ ఫ్రమ్ ప్రాఫిట్. ప్రాఫిట్ నేను రిమూవ్ చేస్తే నాకు వచ్చిన సేల్స్ ఎంత? 4,61,000. సో అలా అనమాట. దట్ ఈస్ సమ్ఎక్స్ ఫంక్షన్. సో సమ్ఎక్స్ ఫంక్షన్లో మెయిన్ ఏంటి? ఫస్ట్ వీ నీడ్ టు రిటర్న్ టేబుల్ని, దెన్ వీ నీడ్ టు రైట్ ఎక్స్ప్రెషన్. ఓకే, క్లియర్ అబౌట్ దిస్ ఫంక్షన్? Yeah, bro. Now we will go to few more functions in the aggregate function. Count. Count అంటే ఏంటి? Let me select this count. Count ఏం చేస్తుందండి? Counts the number of rows in a specified column that contain non-blank values. అర్థమైందా? Count the number of rows in a specified column that contains non-blank rows. అంటే ఇప్పుడు బ్లాంక్ రోస్ని కౌంట్ చేయకుండా మిగతా రోస్ అన్నిటిని కౌంట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కౌంట్ ఫంక్షన్. ఇప్పుడు బ్లాంక్ ఉంటే కౌంట్ చేస్తుందా, కౌంట్ చేయదా? కౌంట్ ఇప్పుడు చేయదు. నా దగ్గర Count చేయదు. నా కాలంలో 10 రికార్డ్స్ ఉన్నాయి. 1 2 5 8 9 10 అని. 6 7 ప్లేస్లో నాకు ఎంటీగా ఉన్నాయి. ఇప్పుడు నేను కౌంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే నాకు ఎంత వస్తుంది కౌంట్? 1 Only 2 8. 3 4 8 9 10 అని ఉంది. కౌంట్ ఎంత వస్తుంది? 8. 8 ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు నా 2 దాంట్లో only 6, 1 6, 1 7. ఇప్పుడు నా దాంట్లో 1 2 3 1 2 3 1 2 3 అని ఉన్నాయి. ఇప్పుడు నేను కౌంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే నాకు ఎన్ని వస్తాయి? 6 వస్తాయి. 1 2 3 1 2 3 1 2 3 One. టోటల్ 9 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు Okay, కౌంట్ okay. పర్ఫామ్ 9 చేస్తే records. ఎన్ని వస్తాయి? 9 వస్తాయా? ఐ మీన్ Only 1 3 రిపీట్ వస్తాయి. అయింది కదా మల్టిపుల్ టైమ్స్. Only 3 వస్తాయి. సో ఇది చదవండి ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి. కౌంట్స్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ అ స్పెసిఫైడ్ కాలమ్ దట్ కంటైన్స్ నాన్ బ్లాంక్ వాల్యూస్. ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ వస్తాయి చెప్పండి? 1 2 3 1 2 3 1 2 3 9 రికార్డ్స్ ఉన్నాయి. ఎన్ని రికార్డ్స్ వస్తాయి? Only 3 records. ఓన్లీ 3 రికార్డ్సే వస్తాయి. నువ్వు హేమా ఎన్ని వస్తాయి రికార్డ్స్? నేనైతే 9 వస్తాయి అనుకుంటున్నాను. ఎందుకంటే బ్లాంక్ వాల్యూస్ కాదు కదా, రిపీటెడ్. అవును, ఎగ్జాక్ట్లీ. సో కౌంట్ ఫంక్షన్ ఏం చేస్తుంది? రిపీటెడ్ అయినా కూడా కౌంట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కౌంట్ ఫంక్షన్. బ్లాంక్ వాల్యూస్ తప్ప మిగతా అన్నిటిని కౌంట్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ఇది మనకు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు తెలుసుకొని సరిపోతుంది. ఓకేనా? సో డిస్టింక్ట్ కౌంట్. కౌంట్కి ఆపోజిట్ ఏంటి? డిస్టింక్ట్ కౌంట్. డిస్టింక్ట్ కౌంట్ ఏం చేస్తుంది? కౌంట్ ద నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ వాల్యూస్ ఇన్ ఏ కాలమ్. సపోజ్ ఇప్పుడు చెప్పండి 1 2 3 4 5 1 2 3 4 5 ఉన్నాయి. ఇప్పుడు నేను డిస్టింక్ట్ కౌంట్ అప్లై చేస్తే నాకు ఎంత వస్తుంది కౌంట్? 5. ఎందుకంటే రిపీట్ అయినా కూడా అది ఒక్కసారే కౌంట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు సుదీప్ అని ఒక నేమ్ ఉంది, హేమ అని నేమ్ ఉంది. సుదీప్ అనే నేమ్ 10 టైమ్స్ ఉంది అనుకోండి, అది ఎన్నిసార్లు కౌంట్ చేస్తుంది? 1 టైమే కౌంట్ చేస్తుంది. Only 1 1 time. టైమే కౌంట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డిస్టింక్ట్ కౌంట్. ఓకే, సో మనం రియల్ టైంలో మనం డిస్టింక్ట్ కౌంటే యూజ్ చేస్తాము. ఓకేనా? Distinct count will give unique records. Count rows will give duplicate records. Okay. ఇక్కడ చూడండి, డిస్టింక్ట్ నో బ్లాంక్ అంటే ఏంటి అంటే డిస్టింక్ట్ రికార్డ్స్ కాకపోతే బ్లాంక్ని కౌంట్ చేయదు. ఇప్పుడు డిస్టింక్ట్ రికార్డ్స్ అంటే ఏంటి అంటే చెప్తానండి. ఇప్పుడు ఒక రికార్డ్, ఫస్ట్ రికార్డ్ చాలా జాగ్రత్తగా ఉండండి, నేను పెయింట్ ఓపెన్ చేయట్లేదు, మీకు అర్థం కావాలి. 10 రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. ఒక రికార్డులో బ్లాంక్ ఉంది ఫస్ట్ రోలో, తర్వాత 1 2 3 4 5, తర్వాత 1 2 3 4 ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ రికార్డులో బ్లాంక్ ఉంది. ఓకేనా? తర్వాత 1 2 3 4 5, తర్వాత 1 2 4 ఉంది. మొత్తం 10 అయినాయి. ఇప్పుడు నేను డిస్టింక్ట్ కౌంట్ అప్లై చేస్తే నాకు ఎంత కౌంట్ వస్తుంది? 5 వస్తుంది.
అదే చెప్పాను నేను. బ్లాంక్ ఎవరు కౌంట్ చేస్తారు? 6 ఓకే, బ్లాంక్ కూడా కౌంట్ చేస్తాం. ఓకే ఓకే సార్. డిస్టింక్ట్ కౌంట్ అంటే అది 10 బ్లాంక్లు ఉన్నాయనుకోండి, అది ఒక బ్లాంకే తీసుకుంటుంది. ఓకే 20 బ్లాంక్స్ ఉన్న ఒక బ్లాంక్ తీసుకుంటుంది. అదే నా డిస్టింక్ట్ కౌంట్ నో బ్లాంక్ అంటే ఏంటి అంటే అసలు బ్లాంక్ 5 కౌంట్ వస్తాయి. చేయదు. ఓకేనా? కౌంట్ ఇప్పుడు చేయండి. బ్లాంక్ ఉంది, ఓకే 1 2 3 4 5 ఉంది, మళ్ళీ బ్లాంక్ ఉంది, మళ్ళీ 1 2 3 ఉంది. ఇప్పుడు మీరు డిస్టింక్ట్ కౌంట్ అప్లై చేస్తే నాకేమొస్తుంది? 6 వస్తుంది. హే, 5 5 నేను 1 2 నో 3 4 5 అంటే 6 ఎట్లా వస్తాయి మళ్ళీ? సారీ, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అర్థమైంది. ఓకే, ఓకే. సో నో బ్లాంక్ ని బ్లాంక్ కౌంట్ అంటే బ్లాంక్ని కౌంట్ చేయదు. మీరు డిఫాల్ట్గా డిస్టింక్ట్ కౌంట్ ఇస్తే అది బ్లాంక్ని ఎన్నిసార్లు ఉన్నా కానీ ఒకసారి కౌంట్ చేసుకుంటుంది. ఓకే. ఓకే అప్పుడు మీకు బ్లాంక్ యూజ్ చేసినట్లయితే మీకు ఒక కౌంట్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. నో బ్లాంక్ యూజ్ చేస్తే బ్లాంక్ లేనట్లయితే మీకు మ్యాచ్ అవుతుంది. ఓకేనా? మ్యాక్స్ అండ్ మ్యాక్స్ ఏ. మ్యాక్స్ అంటే ఏంటి, మ్యాక్స్ ఏ అంటే ఏంటి, మ్యాక్స్ ఎక్స్ అంటే ఏంటి? వినండి, మ్యాక్స్ అంటే కాలం అనమాట. చూడండి, రిటర్న్స్ ద లార్జెస్ట్ వాల్యూ ఇన్ ఏ కాలం ఇన్ బిట్వీన్ టూ స్కేలార్ ఎక్స్ప్రెషన్స్. చూడండి, ఇంటర్నెట్ సేల్స్ ఎక్స్టెండ్ అమౌంట్. సో ఇలా ఇవ్వచ్చు అనమాట మీరు ఎక్స్ప్రెషన్స్. ఓకేనా? మీరు మ్యాక్స్ టోటల్ సేల్స్ కానీ మ్యాక్స్ టోటల్ పర్చేస్ కానీ ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఇందులో మ్యాక్స్ వాల్యూ ఉంటే అది రిటర్న్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు ఓన్లీ ఎక్స్టెండ్ అమౌంట్ ఇచ్చారు, ఇక్కడ మ్యాక్స్లో ఓన్లీ ఈ అమౌంట్లో ఇందులో ఏదైతే హైయెస్ట్ ఉంటుందో అది రిటర్న్ అవుతుంది. విల్ ట్రై ఇన్ ఎ రియల్ టైమ్. ఓకే. మ్యాక్స్ మ్యాక్స్ కాలం నేమ్ స్కేలార్ నేమ్. ఓకేనా? నేను సేల్స్ని ఇస్తున్నా ఇక్కడ. ఓకే. ఆ సేల్స్లో నాది ఏదైతే ఎక్కువ ఉంటుందో అది రిటర్న్ అవుతుంది. హైయెస్ట్ సేల్స్ ఏది ఉంది? 17,499 అనమాట హైయెస్ట్ సేల్స్. సో అది రిటర్న్ అయింది. 2 minutes guys. Two minutes please. Okay.
యా ఓకే. సో దిస్ ఈజ్ మ్యాక్స్ వాల్యూ. ఇక్కడ మ్యాక్స్ వాల్యూ మీకు ఎంత ఉంది? 17,499 అనమాట. దిస్ ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ. సో ఇవన్నీ ఫంక్షన్స్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనమాట. ఓకేనా? అదే మీరు మిన్ యూజ్ చేస్తారు, మీకు ఏమొస్తుంది? మినిమం వాల్యూ వస్తుంది. అలాగే కౌంట్ వచ్చేస్తే మీకు టోటల్ కౌంట్ వస్తుంది. యావరేజ్ యూజ్ చేస్తే ఏమొస్తుంది? విల్ గో టు యావరేజ్. వాట్ ఇట్ విల్ బి రిటర్న్ ది కాలమ్ దట్ కంటైన్ నెంబర్స్ ఫర్ విచ్ యూ వాంట్ టు ద యావరేజ్. సో మనం ఏదైతే కాలం ఇస్తున్నామో ఆ కాలం యొక్క యావరేజ్ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. సో నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మై సోర్స్ అనే కాలంలోకి వెళ్ళి న్యూ మెజర్ మీద క్లిక్ చేసి సో ఆ పాస్వర్డ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? నేను ఏమి ఇవ్వాలి అక్కడ? యావరేజ్. సో యావరేజ్ అని ఎంటర్ చేసినట్లయితే ఇప్పుడు ఏదైతే మనం మెజర్ ఇవ్వాలనుకుంటున్నామో, నేను సేల్స్ ఇవ్వాలనుకుంటున్నా కాబట్టి యావరేజ్ సేల్స్ అని ఇచ్చినట్లయితే ఆ సేల్స్ యొక్క యావరేజ్ వస్తుంది. మెజర్ సెలెక్ట్ చేసుకొని ఈ మెజర్మెంట్ క్లిక్ చేసినట్లయితే ఈ మెజర్మెంట్కి ఏమొస్తుంది చూడండి. మనకి యావరేజ్ సేల్స్ ఎంత? 215. ఓకే, దిస్ ఈజ్ అవర్ యావరేజ్ సేల్స్. సో మనకు మినిమం సేల్స్ కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ మై సోర్స్ మీద క్లిక్ చేయండి. ఈ టేబుల్ మీద క్లిక్ చేశాను అనుకోండి, మెజర్ అనేది ఈ టేబుల్లో క్రియేట్ అవుతుంది. అదే ఇప్పుడు ఎంప్లాయ్ ఇన్ఫో అనే టేబుల్ మీద క్లిక్ చేశాను అనుకోండి, మెజర్ అనేది ఎంప్లాయ్ ఇన్ఫో అనే టేబుల్లో క్రియేట్ అవుతుంది. యూ నీడ్ టు చూస్ వైజ్లీ while creating these measures. ఓకే, మినిమం క్లిక్ చేసి మళ్ళీ మినిమం ఎంటర్ చేయండి. బ్యాక్ ఫంక్షన్ ఎంటర్ సేల్స్. మై సోర్స్లో ఉన్న సేల్స్ కాలం నాకేమొస్తుంది ఇప్పుడు? మినిమం సేల్స్ అంటే లోయెస్ట్ సేల్స్ ఏది అనుకుంటుందో అది నాకు రిటర్న్ వస్తుంది. ఇప్పుడు మినిమం సేల్స్ ఎంత? నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఆ రోజు పవర్ క్వరీ క్లాస్ చెప్పినప్పుడు. మినిమం సేల్స్ మనకి 0.44 అని. మీకు గుర్తుందో లేదో కానీ. ఓకే, ఇది మనకి మినిమం సేల్స్, ఇది మ్యాక్సిమం సేల్స్, దిస్ ఇస్ అన్ యావరేజ్ సేల్స్. మీరు కావాలంటే నేమ్ కూడా మార్చుకోవచ్చు. మెజర్మెంట్ మీద క్లిక్ చేయండి. ఆర్ఎల్స్ ఇక్కడ రైట్ 3 ఆప్షన్స్ ఉన్నాయి, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ రీనేమ్ అని ఉంటుంది, రీనేమ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ యూ కెన్ క్లిక్ దిస్ వన్. చూడండి మ్యాక్సిమం సేల్స్ ఇది. ఓకే, ఇప్పుడు ఈ మెజర్ వచ్చి మెజర్ రీనేమ్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఆ మెజర్ అనేది వస్తుంది, ఇక్కడ మీరు రీనేమ్ చేసుకోవచ్చు. యావరేజ్ సేల్స్. సో దీస్ ఆర్ ఆల్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనమాట. ఇవన్నీ అగ్రిగేట్ ఫంక్షన్స్. ఓకే,
Clear about these aggregate functions? These are all aggregate functions. సో మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ మీరు యావరేజ్ అనే ఫంక్షన్ అనమాట. ఇక్కడ మీకు చూసినట్లయితే యావరేజ్ ఏ అని ఉంది. వాట్ ఈజ్ యావరేజ్ ఏ? యావరేజ్కి యావరేజ్ ఏకి డిఫరెన్స్ ఏంటి చూడండి. రిటర్న్స్ ద యావరేజ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద వాల్యూస్ ఇన్ ఏ కాలం, హ్యాండిల్స్ టెక్స్ట్ అండ్ నాన్ న్యూమరిక్ వాల్యూస్. అంటే ఏంటి? సో యావరేజ్ ఏ అనే కాలం మీరు తీసుకున్నారనుకోండి, సో మీరు టెక్స్ట్ కాలంని యూజ్ చేసుకోవచ్చు, నెంబర్ కాలంని యూజ్ చేసుకోవచ్చు. నో 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 అర్థమెటిక్ మీన్. ఓకే, యూ కెన్ యూజ్ ఓన్లీ టెక్స్ట్ కాలమ్స్. ఓన్లీ టెక్స్ట్ కాలమ్స్ మాత్రం మీరు యూజ్ చేస్తారు అనమాట యావరేజ్ ఏ యూజ్ చేస్తే. అదే యావరేజ్ ఎక్స్ అయితే ఇట్స్ లైక్ ఏ సమ్ ఎక్స్ లాగా అనమాట, ఓకేనా. మనం సమ్ ఎక్స్ అయితే ఎలా తీసుకున్నామో సేమ్ అదే, కాకపోతే ఇక్కడ మీరు ఎక్స్ప్రెషన్ వస్తుంది, దాని టేబుల్ వచ్చింది, ఎక్స్ప్రెషన్ వచ్చింది కదా. ఈ ఎక్స్ప్రెషన్లో మీరు ఏమైనా రాసుకోవచ్చు. ఇప్పుడు సమ్ ఇంటూ ప్రాఫిట్ అని రాశారనుకోండి, దాని యొక్క యావరేజ్ అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, కౌంట్ కూడా అంతే అనమాట. ప్రతిదానికి మీకు యావరేజ్ యావరేజ్ అంటుంది. కౌంట్ అంటే నెంబర్స్ని కౌంట్ చేస్తుంది, కౌంట్ ఏ అంటే టెక్స్ట్ ఫంక్షన్ కౌంట్ చేస్తుంది, కౌంట్ ఎక్స్ అంటే ఇలా ఎక్స్ప్రెషన్ అనమాట. ఈ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకొని వచ్చిన దాని యొక్క కౌంట్ రిటర్న్ చేస్తుంది. ఓకే, మనకి ఇక్కడ కూడా ఉంటుంది మ్యాక్స్, మ్యాక్స్ ఏ, మ్యాక్స్ ఎక్స్ అని. మ్యాక్స్ ఏ అంటే ఏంటి? లార్జెస్ట్ వాల్యూ ఇన్ ఏ కాలం. ఆల్రెడీ మ్యాక్స్ అంటే మ్యాక్స్ అన్నా మ్యాక్స్ ఏ అన్నా అన్నీ ఒకటే అనుకో, ఇవి మనం ఇంత అవసరం లేదు. సో దీస్ ఆర్ ఆల్ aggregate functions. Any question on this aggregate functions? Clear with this one? Yeah, bro. Now we will move to filter functions. Okay, filter function మీరు చూసినట్లయితే ఆల్ క్రాస్ ఫిల్టర్ ఇవన్నీ మీకు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతాయి. సో మీకు చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అంటే క్యాలిక్యులేట్, ఫిల్టర్ అండ్ ఆల్. ఓకేనా, సో చాలా జాగ్రత్తగా వినాలి. వాట్ ఈస్ ద క్యాలిక్యులేట్ ఫంక్షన్? ఫస్ట్ క్యాలిక్యులేట్ ఫంక్షన్ చెప్తాను, మిగతా అన్ని మీకు అర్థమవుతాయి. చూడండి, ఎవాల్యుయేట్స్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఏ మాడిఫైడ్ ఫిల్టర్ కంటెక్స్ట్. సో ఎప్పుడైనా చూడండి పవర్ బై డాక్స్ ఫంక్షన్స్లో మీకు ఇద్దండి ఇలా రైట్ ఇలా ఇది చూసారా, దీనికి యారోస్ ఉన్నాయి చూసారా ఎక్స్ప్రెషన్కి. అంటే అది ఏంటి అంటే ఇది మాత్రం మ్యాండేటరీ అనమాట. ఈ ఎక్స్ప్రెషన్ అనేది మ్యాండేటరీ, ఓకేనా. ఇదే ఇక్కడ మీకు బ్రాకెట్స్ ఉన్నాయి చూసారా, క్లోజ్డ్ బ్రాకెట్స్. వీటంటికి మీకు క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉన్నాయన్నమాట ఫిల్టర్కి వీటికి. ఇవంటే ఏంటి, ఇవి ఆప్షనల్, ఓకేనా. మీరు యూస్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోకపోవచ్చు. ఇక్కడ మీరు చూడండి పారామీటర్స్ చూడండి. ఎక్స్ప్రెషన్ అనేది ఒక పారామీటర్, ఫిల్టర్ అనేది ఒక పారామీటర్. ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్, ఎక్స్ప్రెషన్ ఈజ్ మ్యాండేటరీ. క్యాలిక్యులేటర్ ఫంక్షన్లో ఎక్స్ప్రెషన్ అనేది ఉండాలన్నమాట. అదే మీరు ఫిల్టర్ చూడండి, ఫిల్టర్ ఈజ్ ఆప్షనల్. ఓకే, ఫిల్టర్ మీరు ఉంచుకోవచ్చు, తీసేయచ్చు, ఓకేనా. సో విల్ గో టు క్యాలిక్యులేట్. ఇట్లా ఉంటుంది అనమాట క్యాలిక్యులేట్ ఫంక్షన్. ఇట్లా క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ సేల్స్ వేర్ ఆర్డర్ డేట్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆర్డర్ డేట్. అర్థమైందా? ఇక్కడ వరకు సేమే. మీకు సమ్ ఆఫ్ సేల్స్ వచ్చారు కదా, సమ్ ఆఫ్ సేల్స్ రిటర్న్ చేస్తుంది. ఈ క్యాలిక్యులేట్ ఫంక్షన్ ఉండడం వల్ల ఇక్కడ బై యూజింగ్ దిస్ క్యాలిక్యులేట్ ఫంక్షన్ వీ కెన్ ఎవాల్యుయేట్ దీస్ ఫంక్షన్స్ అనమాట. ఇది ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే, లెట్ మీ డిగ్ ఇన్ టు దిస్ ఫస్ట్. క్యాలిక్యులేట్ ఎక్స్ప్రెషన్ అని ఉంది. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అంటే మీరు ఏమైనా రాసుకోవచ్చు ఇక్కడ. సమ్ కానీ మ్యాక్సిమం మనం సమ్మే యూజ్ చేస్తాం ఎక్స్ప్రెషన్లో. సమ్ నాకేం కావాలి, సేల్స్ కావాలి. ఓకే, ఇప్పుడు ఏం చేసి ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేశాను అనుకోండి, నాకేమొస్తుంది,
If I close it the syntax here, what I will get? ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేసి నాకు ఏమొస్తుందంటే ఐ విల్ గెట్ ఓన్లీ సమ్ ఆఫ్ సేల్స్. అంటే ఏంటి, ఇక్కడ మీకు మనకు ఉంది కదా స్టార్టింగ్లో సమ్ ఆఫ్ సేల్స్ అని, సేమ్ అదే వస్తుంది. సో స్పెల్లింగ్ మిస్టేక్ లేదు, ఓకేనా. సో ఇది నేను తీసుకొచ్చి సమ్ ఆఫ్ సేల్స్ పక్కన పెడతాను చూడండి. ఇప్పుడు నాకు రెండు సేమే, చూసారా, సమ్ సేల్స్ క్యాలిక్యులేటర్. క్యాలిక్యులేట్. సో ఇక్కడ మన క్యాలిక్యులేట్ డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఇక్కడ మనం ఫిల్టర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అదే మనం సమ్లో అనుకోండి వీ కెనాట్ యాడ్ ఎనీథింగ్. సో బట్ ఇన్ క్యాలిక్యులేట్ ఫంక్షన్ వీ కెన్ యాడ్ వాట్ ఎవర్ యూ వాంట్. వీ కెన్ యాడ్ ఫిల్టర్ హియర్. ఫిల్టర్ని ఇప్పుడు ఏం చేస్తానంటే రీజియన్ వచ్చి ఈస్ట్ అని ఇస్తా. అది ఫిల్టర్ అనమాట రీజియన్ అనేది. అది నేను క్లోజ్ చేయదు కాబట్టి నాకు రాంగ్ వస్తుంది. సరే బ్లాంక్ మన పారామీటర్ ఏమైనా యూజ్ చేస్తున్నామా ఇక్కడ? బ్రో మై సోర్స్ దగ్గర Let me check. So whether we are using parameters or not. Yes, we are using parameters. చూడండి, సెంట్రల్ రీజియన్ మాత్రమే యూజ్ చేయాలి నేను. ఓకేనా. ఇన్స్టెడ్ ఆఫ్ రీజియన్ ఐ విల్ యాడ్, నేను ఫిల్టరు నేను కేటగిరీ మీద అప్లై చేస్తాను. ఏ కేటగిరీ అప్లై చేద్దాము? లెట్ మీ యాడ్ టెక్నాలజీ. నాకేం సేల్స్ వస్తాయి? Anyone can explain? టెక్నాలజీ కూడా తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు ఓన్లీ టెక్నాలజీ సేల్స్ మాత్రమే వస్తాయి. చూడండి, ఇది మనకి టోటల్ సేల్స్ 5 lakhs. అందులో టెక్నాలజీ సేల్స్ ఎంత? ఇది. సో ఇలాంటివి చేయాలి అంటే మనం ఈ క్యాలిక్యులేట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. చూడండి, సమ్ ఆఫ్ సేల్స్ ఉండాలి. ఇదండి సేల్స్ ఉండాలి, ఇది లేకపోతే మనకు రాదు. గుర్తుపెట్టుకోండి, మీరు జస్ట్ ఫిల్టర్ రాస్తే నాకు రాదు. సో ఫస్ట్ వీ నీడ్ టు యాడ్ దిస్ ఎక్స్ప్రెషన్, దెన్ వీ నీడ్ టు ఫిల్టర్ అవుట్ దిస్ వన్. ఓకే. సో ఇప్పుడు మనకు ఇది కాదు, నాకు ఓన్లీ 2014 ఒక సేల్స్ కావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇయర్ ఎంటర్ చేస్తాను. ఇయర్ లేదు కాబట్టి ఆర్డర్ డేట్ వెళ్ళి డేటా, ఇట్లా మీరు మన ఫిల్టర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ క్యాలిక్యులేట్. మీరు ఇదే ఎగ్జాంపుల్ చెప్పేసండి. ఓకే, యూ విల్ గెట్ ఓన్లీ టెక్నాలజీ సేల్స్. సో మీరు ఇప్పుడు ఫర్నిచర్ అప్లై చేసినట్లయితే మీకు ఫర్నిచర్ సేల్స్ వస్తాయి. సో while calculating these things we need to use calculate. Okay, clear? Any questions on calculate filter function? Calculate function with any questions? సో ఇది క్యాలిక్యులేట్ ఫంక్షన్ అంటే, ఓకేనా. సో ఫిల్టర్ ఫంక్షన్, ఫిల్టర్ అంటే ఏంటి అంటే మనం ఇక్కడ ఫిల్టర్ రాసాం కదా క్యాలిక్యులేట్ ఫంక్షన్లో, మనం రియల్ టైంలో వీ కెన్ యాడ్ ఫిల్టర్ హియర్ అనమాట. ఇక్కడ మనం ఎన్ని ఫంక్షన్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏ ఫంక్షన్ యాడ్ చేయాల, అండర్ క్యాలిక్యులేట్ ఫంక్షన్ వీ కెన్ యాడ్ మల్టిపుల్ ఫంక్షన్స్ అనమాట. ఓకేనా. సో కమింగ్ క్లాసుల్లో మనం మిగతా అన్ని డిస్కస్ చేద్దాము. సో వాటర్ ఫిల్టర్ ఫంక్షన్స్ అండ్ టైమ్ ఇంటిజర్స్ అండ్ డేట్ ఫంక్షన్స్. సో మ్యాక్సిమం మనకి రేపు సాటర్డే రేపు మనకి క్లాస్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే నిన్న క్లాస్ చెప్పలేదు కాబట్టి. సో టుమారో విల్ కంప్లీట్ అబౌట్ ఆల్ దీస్ డాక్స్. ఓకే, దెన్ విల్ స్టార్ట్ పవర్ బేస్ సర్వీస్.